యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే టీవీ పరిచర్య తరపున దీవెనవాణి అనే కార్యక్రమం ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు యూట్యూబ్లో మరి డాక్టర్ లూక్ గిలకల జీసస్ ఈజ్ మినిస్ట్రీస్ అని కొడితే వస్తుంది. మీరు చూడండి, అనేకులకు పరిచయం చేసి చూపించండి. అలాగే ప్రతి మంగళవారం కూడా 3:30 గంటలకు ఆరాధన ఛానల్లో లోకరక్షకుడు అనే టీవీ పరిచర్య, దాన్ని కూడా మీరు అనేకమంది చూస్తూ ఉన్నారు, ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. మరి ప్రార్థన వినతులు ఫోన్ ద్వారా అలాగే మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు. 24 గంటలు ప్రార్థనా బృందము ఉన్నది. అందువలన ఈ ప్రార్థనా వినతులు మరి మెసేజ్ ద్వారా దేని కొరకు, ఆరోగ్యం కొరక, వివాహం కొరక, ఆర్థిక విషయాల కొరక, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నాయా, దాంపత్యంలో సమస్య, లేకపోతే ఎవరికైనా రక్షింపబడాలి, అది కొత్త పరిచయం రాస్తే అది ప్రార్థనకు వీలుగా ఉంటుంది. లెటర్ రాసినట్టుగా మీరు ఏదో పెద్ద రాస్తే అలా రాసేసామని అనుకోవటమే కానీ పని జరగదు. అందువల్ల ఏంటంటే మరి కన్వీనియంట్ గా ఉండాలి. అందువల్ల మరి ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థన చేస్తుంది. అందువల్ల ప్రభు సన్నిధులు వారెవరో చేస్తున్నారని మాత్రమే కాదు, మనము కూడా ప్రార్థన, కుటుంబ ప్రార్థన, బిడ్డలతో కలిసి ఫ్యామిలీ అంతా ప్రార్థన చేయాలా. ఉదయం సాయంత్రం ప్రియమైన బిడ్డలారా, అలాగే ఆ వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకోవాలి. సమయం ఉంటే మరి ప్రార్థనలు మనం గడపాలి. ఎందుకు అంటే దినాలు అలాగ ఉన్నాయి. ఏ దినానికి, ఏ గడికి, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. తారుమారైపోతుంది, చరిత్ర మారిపోతుంది. అందువల్ల ఏంటంటే మనుషులు ఎగిరిపోతున్నారు. అందువల్ల ఇది కడవరి గడియ. అందుకొరకు మరి ప్రభు పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ప్రార్థన ద్వారా సిద్ధపడి ఉండాలి. మరి మనము ఆధ్యాత్మికంగా కూడా మనము సరిగా, మనం క్రమముగా ప్రభు సన్నిధిలో మనము వెరిఫై చేసుకుంటూ ఆచి తూచి అడుగు వేయాలి. ఎందుకు అనంటే మరి అది అవసరం. ఇస్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ప్రభు ప్రేమతో మాట్లాడాడు, నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని. ప్రభు ఎంత ప్రేమ అండి! అతని మరణమైతే అతనికేం చెప్పండి, అతని అగ్నికి పోతే ఆయనకేమి. కానీ ఆయన ప్రేమించిన దేవుడు నిన్ను, నన్ను, మనను ప్రేమిస్తున్నాడు. అందువల్ల ప్రభు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం అతనిది, వాక్య స్వరూపైన క్రీస్తు వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. అందువల్ల మనల్ని సెపరేట్ చేయాలని, మనలను బలపరచాలని, మనలను ఆయత్తపరచాలని, ఆయనకి ఇష్టలుగా మనల్ని సిద్ధపరచాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందువల్ల ప్రియరా, మనము సమయాన్ని పోనివద్దు. సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని ఉన్నది. అజ్ఞానులు అయితే ఏమన్నాడు, తినుము త్రాగుము సుఖించమని వాడు ఇష్టం వచ్చినట్లుగా మరి సినిమాలని, షికార్లని, స్నేహాలని, పార్కులని, శరీర క్రీడని, రకరకాల బ్యాడ్ ఫ్రెండ్స్ అనేది ఎన్నో రకాలుగా వాళ్ళకి సమయం విలువ తెలియదు, ఆత్మ విలువ అసలే తెలియదు. ఉన్నంతకాలం ఎంజాయ్ చేయటమే అంతే పని. కానీ ముందుకు ఉన్నది ముసళ్ళ పండుగని ఉన్నది. అర్థం చేసుకోండి. మనం ఎంత గనుడమైన జ్ఞానుడమైన లోక సంబంధంగా కావచ్చు, ఈ యాత్ర ముగించే ముందు నువ్వు సిద్ధపడకపోతే, ప్రభు మాట్లాడుతున్నాడు నీతో, ఎవరైనా సరే ఈ యాత్ర ముగించే ముందు నువ్వు నాయకుడు అయినా, లేకుంటే యాక్టర్ అయినా, లేకపోతే ఘనుడువైనా, సామంతుడువైనా, సామాన్యుడువైనా, ధనికుడువైనా, కులముంది, బలముంది, మరి పలుకుబడి ఉంది, ఏది ఉంటే యేసుకు మరణము తప్పించుకోలేవు. మరణము తప్పించడం ప్రభు అని యెహోవా అవశ్యం. ఏ మరణం?
ఈ యొక్క సామాన్యమైన మరణం ప్రజలకు అందరికీ, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అందరికి వస్తుంది ఈ మరణం. కానీ వేరొక మరణం ఉన్నది ఏమి అని అంటే అది ఆరని అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా మనం. అందువల్ల ఇదేదో మిమ్మల్ని మీరేదో పొరపాటు చేసేస్తున్నారని కాదు. దేవుని ఆత్మ మన ఆయా సమయాల్లో ఆయా రీతిలో ప్రోత్సాహపరుస్తుంది, హెచ్చరిక చేస్తుంది. మనం సిద్ధపాటు కొరకు మరి ప్రభు కొంచెం కఠినంగా కూడా మాట్లాడతాడు. ఎందుకంటే మనం మరి తప్పిపోకూడదు, రాకడలో ఉండిపోకూడదు, మరి ఎత్తబడాలి, ప్రభుతో యుగయుగాలు ఉండాలి అనే ఉద్దేశంతో. అందువల్ల స్నేహితుడు మేలు కోరి గాయము చేయను. అందువల్ల మంచి స్నేహితుడైన ప్రభు మనలను ప్రేమించి మనం ఇక ఉండిపోకూడదని, అగ్నిలో మండిపోకూడదని, రాకడలో ఎత్తబడాలని ఆయన తన ప్రేమ వాక్కుల చేత మనల్ని గద్దిస్తూ ఉంటారు. మనం ఫీల్ అవ్వకూడదు. అందువల్ల గద్దింపుకు లోబడివాడు బుద్ధిమంతుడని ఉన్నది. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రియులారా గమనించాలి, మనం సిద్ధపడాలి, సమయం లేదు. ఈ దినాన్ని మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం కొరకు మనం దేవుని ఆత్మ ద్వారా మనం మాట్లాడుకోవాలి. మన్ను కాదు, మన్నా ఆకాశం నుండి అది దించబడింది భూలోకానికి దేవాతి దేవుని ద్వారా. ఎందుకు? అరణ్యములో వారు ఐగుప్తు నుండి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళటానికి మరి 40 సంవత్సరములు కాలం పట్టింది. మరి ఆ సమయంలో మరి లక్షలాది మంది భోజనం చేయడానికి ఎవరిస్తారు భోజనం? ఏ హోటల్లో ఎక్కడి నుండి రప్పిస్తారు? అందువల్ల ఏంటంటే అది భోజనం, పరలోకముడు దిగి వచ్చిన ఆహారం. రెండు ఏమంటే నీరు. వారికి నీరు ఎవరు ఇవ్వగలరు? ఎక్కడ ఉంటాయి? అక్కడ బోర్వెల్స్ ఉంటాయి. ఏ చెరువులు ఎక్కడ ఉంటాయి? ఓ చెరువు నీరున్నా సరే అది ఎంత భయంకరం. అది ఎంత భయంకరంగా ఆ చెట్టు ఒక కొమ్మలు పడతాయి, మ్రానులు దాని మీద పడతాయి, నాచు పడుతుంది, దానికి క్లీనింగ్ లేదు, లేకపోతే దానికి ఏదైనా బ్లీచింగ్ లేదు. ఎన్నాళ్ళు బట్టు అలా మురిగి ఉంటది. ఆ నీరు త్రాగితే మరి ఎలా ఉంటది? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆరోగ్యం అంత చెడిపోద్ది. అక్కడ ఎవరు నీకు దిక్కు? అరణ్యములో. అందువల్ల ఏంటంటే వారు ఆ బండ నుండి నీళ్లు తాగినారు. అరణ్యం నుండి కురిసిన ఆ మన్నాను భుజించినారు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు చూడండి. వారు కాలు వాపులేదు చూడండి, వారి చెప్పులు కూడా తెగిపోలేదు, వారు వస్త్రాలు మాపులేదు, కాలు వాపులేదు. ఎంత చక్కగా ప్రభు వారిని కంటికి రెప్పవలే కాపాడుతూ రాత్రి వేళ అగ్ని స్తంభముగా, పగటి వేళ మేఘ స్తంభముగా వారిని అంత భద్రపరిచి ఎంతో ప్రేమించి చూడండి. కన్న తండ్రి అయినా అలా కాపాడలేడు, కన్న తల్లైనా అలా మొయ్యలేరు. కాచినాడు, మోసినాడు, సహాయం చేసినాడు, ప్రమాదం రాకుండా అలా ఆదుకున్నాడు. తన రెక్కల చాటున వారిని భద్రపరిచి గమ్యస్థానం చేర్చినాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఉన్నవాడు దేవుడే మానవుడితో ఎలా నడిచినాడు ఆలోచించేయండి. నేను మీకు తోడై ఉన్నాను అని అన్నాడు. తోడై ఉండి నడిచినాడు. ఒక మనిషిలాగా మాట్లాడినాడు. అర్థం చేసుకోండి యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత బిడ్డ. అందుని బట్టి యేసుని ఎందుకు నమ్మాలి? సజీవుడైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. చూడండి, తన బిడ్డలను ప్రేమించే దేవుడు. వీడుబని వాడు, ఎడబాయని వాడు. బంధకముల నుండి బయటికి రప్పించగలడు, శోధనలు తప్పించగలడు, పోషించగలడు, కాపాడగలడు. చూడండి, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, స్వస్థపరచగలడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుని గురించి ఏమని చెప్పాలి బిడ్డ? దేవుని స్తోత్రం. అందువల్ల ఈ దినాన్ని అరణ్య యాత్రలో దేవుని అద్భుత కార్యములు, అరణ్య యాత్రలో దేవుని అద్భుత కార్యములు. దేవుని స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా 9:15 ఆధారం చేసుకుని మనం చదివినప్పుడు
మరి ఇందాక మనం అనుకున్నట్లుగా ఆకాశం నుండి మరి మన్నాను కురిపించాడు, బండ నుండి నీరు రప్పించాడు, వాళ్ళతో ఉండి నడిపించాడు. దేవుని స్తోత్రం. ఒక వాక్యాన్ని చదువు. నిర్గమ 16:15. నిర్గమ కాండం 16:15 ఒక వాక్యాన్ని చదువుదాం. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు, అనగా ఆకాశం నుండి ఆ యొక్క మన్నా కురిసినప్పుడు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితోనొకరు చెప్పుకున్నది. ఆ మన్నాను చూసి అది అనుకున్నారంటే ఇశ్రాయేలు, ఇదేమి, ఎలా ఉందేంటి, దీని చిత్రం ఏమిటి, దీని విశేషం ఏమిటి, ఇదేమి, అది ఏమో ప్రియరా అంతవరకు వారికి తెలియదు. ఆశ్చర్యం అది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది ఏమి, ఏదో విషయాన్ని, ఎన్నో విషయాలు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ దైవికమైన విషయం, దేవుడే మరి తన ప్రజలను పోషించడానికి, ఆఖరిని నుండి వారిని భద్రపరచడానికి పరలోకం నుండి, ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు వారికి భోజనం కావదాన్ని ఇవ్వడానికి. అది ఏమి అది తెలియదు. నీకు తెలిసినా, అది ఏమో తెలిసినా, దాని సంగతి ఎప్పుడైనా నీకు తెలిసినా, దేవుని కార్యాలు ఎలాగుంటాయో నీకు తెలిసినా, అది అక్కడ ఎలాగొచ్చిందో నీకు తెలిసినా, అది వారికి ఎలా ఉపయోగపడిందో నీకు తెలిసినా, గమనించి బిడ్డ, అందరూ అది ఏమి, అదేమి అని అడుక్కుంటారు, ఒకరొక మాట్లాడుకున్నారు. అది ఏమి, ఆ ఆహారాన్ని చూచి, ఆ మన్నాను చూచి వారికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? ఆశ్చర్యకరంగా దాన్ని ఆకాశంలో రప్పించినాడు కాబట్టి. అది ఏమి అని అడుగుతున్నది. అందువల్ల ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరిని ఒకరు చెప్పుకునిరి. గమనించండి ప్రియమైన బిడ్డారా, అందువల్ల అదేమో వారికి తెలియదు. ప్రభు ఆశ్చర్యకరంగా మరి దానిని అనుగ్రహించాడు. అదేమిటో నువ్వు తెలుసుకోవాలి. చూసారండి, దేవుని ఆశ్చర్య కార్యములు ఏమిటో చూడరండి అని మాట ఉంది. కీర్తన గ్రంథం 66:5 అన్నమాట ఏంటంటే, ఆయన ఆశ్చర్య కార్యములు చూడరండి. అదేమి నువ్వు చూడాలి, దాని సంగతి ఏమి నువ్వు చూడాలి, తెలుసుకోవాలి. నాకెందుకు అనుకుంటే కుదరదు. దేవుడు మరి తన ప్రజలతో ఎలాగూ తన క్రియలను చేస్తూ ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడో మనం తెలుసుకోవద్దు. అదేమి అని అనకే అర్థం అవ్వలేదు. అది ఏమి అని చెప్పుకుంటున్నారు. అందువల్ల ఇప్పటికీ కూడా సువార్త ఏమో అంత మీదకి తెలియదు. యేసు ఎవరో ఎవరికి తెలియదు. ఆయన ప్రేమ ఏమిటో, ఆయన త్యాగం ఏమిటో, ఆయన కృప ఏమిటో, ఆయన రక్షణ ఏమిటో, ఆయన ఆహ్వానం ఏమిటో, ఆయన రాజ్యం ఏమిటో, ఆయన శిలువ ఏమిటో ఇంతవరకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రపంచంలో. అది ఏమో, ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన కార్యములేంటో నీకేమైనా తెలుస్తుందా? అందువల్ల ఆయన ఆశ్చర్య కార్యములు చూడరండి. అవేమిటో చూడాలా, తెలుసుకోవాలా. మనం క్రైస్తవులు అయిపోవక్కర్లేదు, చూడాలి కదా, తెలుసుకోవాలి కదా. అవి మనకెందుకు అని అనుకుంటే యు ఆర్ లూజింగ్ వెరీ ఇంపార్టెంట్. సంథింగ్ యు ఆర్ లూజింగ్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ప్రియరా గమనించాలి, ఆయన ఆశ్చర్య కార్యములు చూడరండి. అదేమిటో తెలుసుకోవాలి. ఆశ్చర్య కార్యములు ఎవరు చేయగలరు? దైవ గ్రంథంలో మనం చూస్తే కీర్తన 72:18 ఉందంటే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే, ప్రభువు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తారని ఉంది దైవ గ్రంథాలు. కీర్తన 136:4 ఉందేంటంటే, ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. మహా ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే ఉన్నది. అందువలన ఆశ్చర్య కార్యములో అదొకటి ఆకాశం నుంచి దిగింది. ఇది ఏమి అని వారు ఆలోచన చేస్తున్న దాని కొరకు. ఇది ఏమి? ఇది ఆశ్చర్యకరుణ వలన జరిగిన ఆశ్చర్య కార్యము, ఆ మన్నా కొరట. అందువల్ల ఇదేమి అని అనుకుంటున్నారు. యోహాను 6:58 యోహాను 6:8 ఇదే పరలోకం నుండి దిగవచ్చిన ఆహారం. జవాబు ఇదేమి, అది ఏమి అని అంటే, ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము.
దాని రిప్లై. కీర్తన మరి 78:25 ఒక మాట ఉంది, ఇదే దేవదూతలు భుజించే ఆహారం. పరలోకమును దిగి వచ్చిన ఆహారం ప్రదర్శిస్తున్నాడు ప్రభు. అది దేవదూతల ఆహారం అట. ఇదేమి అని అన్నారు, అది దేవదూతల ఆహారం. అది ఏమి? పరలోకమును దిగిన ఆహారం, దిగి వచ్చిన ఆహారం తన ప్రజల కొరకు. అది ఏమి? నిర్గమ 16:31 మనం గమనిస్తున్నాం ఏమంటే, ఆ మన్నా యొక్క రంగు, ఆ వాక్యాన్ని మనం చదివితే మనకు తెలుస్తుంది. మరి టైం లేక ముందుకు వెళ్తున్నాం. మరి 16:31 దాని రంగు తెలుపు రంగు. తెలుపు అంటే పరిశుద్ధతకు గుర్తు. అందువల్ల ఏంటంటే తెలుపు, ఆ మన్నా యొక్క రంగు తెలుపు. దాని ఆకారం కొత్తిమీర గింజ వలె ఉంటుందట. చిన్నది అనమాట. చిన్నదే గాని పెద్ద పని చేస్తుంది. చేశారా? చిన్నదే గాని గొప్ప దేవుని చేతులు వాడబడుతుంది. లక్షలాది మందికి ఆహారంగా అది ఉపయోగపడుతుంది. చిన్నదే. నువ్వు చిన్నవాడు అయితే అవ్వచ్చు గాని ప్రభు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. నువ్వు ప్రభు కొరకు నీవు విధేయత చూపిస్తే, ఆ మాటకు లోబడితే, నేను ఆశ్చర్యకరంగా నేను వాడుకుంటాడు. అర్థమవుతుంది? చిన్న కొత్తిమీర గింజలాగా ఉందంట. ఎంత పని చేసింది! లక్షలాది మందికి జీవాహారం. దేవుని స్తోత్రం. అందువల్ల దానికి రుచి అట్ట తేనెతో కలిపిన అపోపం వలె ఉండెను అన్నదట. తేనెతో అంత మధురం అట దాని రుచి. అంత మధురం, మధురాతి మధురం దాని రుచి. అందువల్ల ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, వాక్యం అట చుంటి తేనె ధారల కంటే మధురాతి మధురమైనది దాని వాక్యం. అందువల్ల దాని రంగు తెలుపు, పరిశుద్ధతకు గుర్తు. అది చిన్నది, కొత్తిమీర గింజలాగా ఉంటుందట, కానీ పెద్ద కార్యం చేస్తుంది ఆయన చేతిలో. దాని రుచి మరి ఎంతో మధురమైన రుచి అంట. ఎంతో మధురం. చూసారండి? అంటే నేను రుచి చూచి ఎరిగితిని కీర్తన 34:8 చూస్తున్నాను. రుచి చూచి ఎరిగితిని. ప్రభు ఎవరో, ఆయన ఏమిటో, ఆయన మహిమ ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన కృప ఏమిటో, అదే రుచి చూచి ఎరిగితిని. నువ్వు రుచి చూచావా? 1 Pétరు 2:1-2 ఉంది ఏంటంటే, ఆయన దయాళుడిని నువ్వు రుచి చూచి తెలుసుకుంటే దుష్టత్వానికి దూరంగా పొమ్మన్నాడు. నువ్వు నిజంగా ఆయన రుచి చూచి జరిగితే దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహెజ్కేలు 3:3 మనం చూస్తున్నాం ఏమంటే, చూడండి, ప్రభు గ్రంథాన్ని ఇస్తూ తన సేవకు, నరపుత్రుడా, గ్రంథము లేదా వాక్యమును భక్షించుము అని చెప్పాడు తన సేవకులతో. నోరు తెరవగా అతను తినిపించాడు. తిన్న తర్వాత వెళ్ళమన్నాడు, ప్రకటించమన్నాడు. చూసారా? వాక్యాన్ని భుజించాలి, అర్థం చేసుకోవాలి, చదవాలి. దాని ప్రకారంగా ప్రభు చెప్పిన కార్యములు, చెప్పిన స్థలానికి వెళ్ళాలి. ఆయన కొరకు వాడబడాలి. వెళ్ళమన్నాడు, ప్రకటించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. యెహెజ్కేలు 3:3 మాట చదివితే మనకు తెలుస్తుంది. అందువల్ల అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. అది నా నోటికి, ఏది ప్రభు తినమని చెప్పినటువంటి ఆ వాక్యము, ఆ గ్రంథము, అది నా నోటికి మధురముగా ఉండెను. వాక్యం అంత మధురం. గమనించండి. ఇదేమిటి అంటే అది మన్నా, అంటే తేనె వంటి మాధుర్యము గలది ఆ వాక్యము అని అర్థం. ఇదేమి? అదేమంటే ఇదే మన్నా. ఇది అందరి కొరకు ప్రభు అక్కడ దాన్ని కురిపించారు. ఏ ఒక్కరి కొరకు కాదు. ఇది నిర్గమ 16:16 మనం చూస్తే అదే అక్కడ ఆ ప్రజలందరి కొరకు, ఏ ఒక్కరి కొరకు వివరించలేదు. అంటే దాని అర్థం ఏమంటే యేసు ప్రభు అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తలుల 10:36 యేసు ప్రభు అందరికీ ప్రభువైన ఉన్నది. 2 ఆయన సర్వ శరీరులకు, ఇర్మియా 32:27 ఎంతమందికి శరీరం ఉందో అంతమందికి దేవుడు. అర్థమవుతుంది? ఒక్కరికి, ఇద్దరు, ఒక కులానికి, ఒక తెగ కాదు, ఒక దేశానికి కాదు. 3 అతను సర్వలోకమునకు దేవుడు. యెషయా 54:5 ఉన్నది. అందువల్ల ఆయన ఇచ్చే రక్షణ అందరికీ, కొందరికి కాదు. ఆయన పరలోక రాజ్యం అందరికీ ఆహ్వానిస్తున్నాడు. నిర్గమ 16:25-26 మనం చదవగలం ఏంటంటే 16:25-26 ఆ మన్నా 6 దినాలు వారు మరి భుజించాలి. మరి 7వ దినం విశ్రాంతి దినం కాబట్టి దాన్ని అంతా ముందే అది భద్రపరుచుకోవాలి. అంటే దాని టైం, దానికి లెక్క ఉంది, పద్ధతి ఉంది. 6 దినాలు ఫ్రీ, 7వ దినాన్ని విశ్రాంతి దినం. దాని అర్థం ఏమేంటి మనం చూస్తున్నాం ప్రియులారా? కృపాద్వారము తెరవబడి ఉన్నది. యేసయ్య చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ఇది కడవరి గడియ.
ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇది ఎప్పుడు ముగించబడతారు, ఎప్పుడు మనం వెళ్ళిపోతాం తెలియదు. లిమిటేషన్, టైమ్ ఈజ్ లిమిట్. అందువల్ల ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. 1:6-2 ఉన్నది. అందువల్ల ప్రియమైన బిడ్డలారా, మనం త్వరపడాలి అని అంటాం. మన్నా అనే అంశం బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందువల్ల మనం సిద్ధపడాలి బిడ్డలారా. ఆ 6 దినాలనే వాళ్ళు దానిని సెట్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నిర్గమ 16:13-14 అది పాలెము వెలుపట పడింది, ఊర్లో కాదు, పాలెము వెలుపట. దానికి ఒక అర్థం ఉంది. అర్థం ఏంటంటే హెబ్రీ 13:12 యేసు ప్రభు అతడు గవిని ఎలుపట ప్రభు శ్రమ పొందెను. గవిని వెలుపట, నాను కాదు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టడానికి, తన రక్తం ఇవ్వటానికి గవిని వెలుపటకి తీసుకెళ్లి వెళ్ళారు. ప్రేమ ప్రభు మన్నా అనేటువంటి విషయాన్ని బట్టి, మన ప్రభుని గురించి వాక్యాన్ని బట్టి ఎలా మాట్లాడుతున్నాడో చూడు. దేవుని స్తోత్రం. చివరిగా మనం ఒక మాట హెచ్చరిక ఏమంటే, దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను 6:58 మాట ఉన్నది, పితరులు మన్నా తినియు వారు వెళ్ళిపోయారు, కానీ పరలోకముడు దిగివచ్చిన జీవాహారం నేనే. ఈ ఆహారం తినువాడు, ఈ రొట్టెను తినవాడు ఎన్నటికీ వాడు మరణం పొందడు. ఇది అర్థమవుతుందండి. అందువల్ల ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి ఏమి అని అంటే, ప్రభు కొరకు మనము ఆ విధముగా అది తిని ప్రభువుని మహింపరచాలి. ప్రియమైన బిడ్డలారా గమనించండి. మరి మన సమయం ముందుకు అవుతుంది కాబట్టి మరి మన్నా కొరకు అలాగా వారు ఆ మన్నా ఎప్పుడైపోయిందంటే, వారు ఎప్పుడైతే కానాను దేశానికి వెళ్ళారో ప్రియారా గమనించండి, వారు పస్కా పండుగ చేసుకున్నారు. తీసుకుని వారు ఆ తర్వాత రోజుని మరి ఆ దేశపు ఆహారాన్ని భుజించినప్పుడు మన్నా ఆగిపోయింది అన్నది. దేని స్తోత్రం. అందువల్ల పరలోకం నుండి కురిపించిన మన్నా వారికి ఆహారమైంది. మరి వారు ప్రయాణం చేశారు. ప్రియారా దేవునికి మహిమ చెల్లించారు. మధ్యలో కసురుకున్నారు, ఇసుక్కున్నారు, సనుక్కున్నారు కూడా. ఈ మాకు ముందు ఈ యొక్క మన్నా తప్ప మరి ఇంకేమీ లేదా అన్నట్టుగా. అక్కడైతే మేము చక్కచక్క భోంచేశాం అంటే కృతజ్ఞత లేని వారు అనమాట. ఆయన ప్రభు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ప్రియారా వారికి ప్రామిస్ చేసినట్టుగా ఆ గమ్యస్థానానికి నడిపించాడు. అంత ప్రేమ గల దేవుడు. అందువల్ల ఆయనే నిజమైన ఆహారం, ఆయనే నిజమైన పానం. మరి ఆయనే మనల్ని పోషించేవాడు, ఆయనే మనల్ని నడిపించేవాడు. ఆయన ప్రేమ ద్వారానే మనము మన జీవితంలో ఆశీర్వాదాలు పొందడం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నామను గొప్ప చేస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు ఇదేమి అనేటువంటి ఆ మాట మన్నాను చూచి వాళ్ళు ఇదేమి అని అనుకున్నారు. మరి అదేమో కానీ అనేక మందికి తెలియదు. కానీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నీవే మా పోషకుడు, నీవే మా రక్షకుడు, నీవే మా కాపరి, మీరే మా ఊపరి. ఎంతమంది చూశారు అంతమందిని దీవించండి. ఎంతమంది అనారోగ్యం వారిని కూడా ముట్టండి, అద్భుత కార్యం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కుడిచేని బిడ్డలు నిత్యము తోడే నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్ని లత లేదా సంకీర్తన నామకరణం చేయబడినటువంటి ఆ ధ్యాన బిడ్డ బర్త్డే. మరి తన 2 బిడ్డలు. మరి ప్రభు ఆమెను ఆమె కుటుంబాన్ని దీవెనతో శుభములతో నడిపించును గాక. ప్రార్థన. ప్రేమలో మా తండ్రి, లతను ప్రార్థిస్తున్నాం. సంకీర్తన నామకరణం చేయబడిన రియన బిడ్డకు నూతన సంవత్సరం అనే దయాకిరటం ఇచ్చారు. వందనాలు. ఎన్నాళ్ళు కాపాడినందు స్తోత్రం. రానున్న దినాలను కృపాక్షేమంతో నడిపించి తనపై, తన కుటుంబంపై, తన బిడ్డల భవిష్యత్తుపై దీవెన ఉంచి మహిమ పొంది యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నూతన సంవత్సరం అనే దయాకిరీటంతో అనుగ్రహింపబడిన ఈ దేన బిడ్డ సంకీర్తనకు, అలాగే తన దేన కుటుంబమునకు నిత్యము తోడే నడిపించునుగాక, ఆమేన్. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి, నమ్మినచో ఫలమేమిటని, నమ్మని
నమ్మనిచో గతి ఏమిటని. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని, యేసుని ఎందుకు నమ్మాలి. యుగముల పూర్వమే యేసే దేవుడు, నాడు నేడు యేసే దేవుడు. యుగముల పూర్వమే యేసే దేవుడు, నాడు నేడు యేసే దేవుడు. యుగములకు యుగ యుగములకు ఆ యేసే దేవుండు, అందుకే నమ్మాలి. యుగములకు యుగ యుగములకు ఆ యేసే దేవుండు, అందుకే నమ్మాలి. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని, యేసుని ఎందుకు నమ్మాలి. యేసు ప్రేమించినాడు, ప్రాణము పెట్టి జీవమిచ్చాడు. పాపిని యేసు ప్రేమించినాడు, ప్రాణము పెట్టి జీవమిచ్చాడు. పాప క్షమాపణ రక్షణనిచ్చే రక్షకుడేసుండు, అందుకే నమ్మాలి. పాప క్షమాపణ రక్షణనిచ్చే రక్షకుడేసుండు, అందుకే నమ్మాలి. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని, యేసుని ఎందుకు నమ్మాలి. యేసుని చేరాలి నీవు, తీరాలు దాటి రావాలి నీవు. మారాలి యేసుని చేరాలి నీవు, తీరాలు దాటి రావాలి నీవు. మారని మనిషికి తీరని గండం అగ్నిగుండంబు, అది ఏ నరకంబు. మారని మనిషికి తీరని గండం అగ్నిగుండంబు,
కీలకంబో. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని, యేసుని ఎందుకు నమ్మాలి. నమ్మాలి, యేసుని నమ్మాలి, నమ్మాలి, యేసుని నమ్మాలి, నమ్మాలి, యేసుని నమ్మాలి, నమ్మాలి, యేసుని నమ్మాలి. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.